దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మరొకసారి ప్రీతిగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని మహిమపరచడానికి, దేవుని కనపరచడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునిని స్తుతిస్తూ ఉన్నాం. అదే సమయంలో మీరందరూ కూడా మరి ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా ఉన్నారని నమ్ముతూ దేవుని ఎంతగానో మేము మహిమపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ఉపవాస ప్రార్థన మనము ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ పనులన్నింటినీ కూడా దయచేసి మీరు ముగించుకొని మీ గృహాల్లో మీరందరూ కూడా దయచేసి మాతో కలిసి పాలుపంపులు పొందవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. దేవునికి సన్నిధిలో నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి తమ పాపములు ఒప్పుకొని నా తట్టు తిరిగిన ఎడల నేను వారి దేశమును స్వస్థపరుస్తాను, వారి ప్రార్థన ఆలకిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. ఆ దేవుడు మనం చేయబోతున్న ప్రతి ప్రార్థన, ప్రతి స్తుతుల ద్వారా, ప్రతి ప్రార్థన ద్వారా, ప్రతి వాక్యము ద్వారా నామాన్ని కనపరచుకోబోతూ ఉన్నాడు కనుక మీరందరూ కూడా మరి మాతో కలిసి పాలి భాగస్తులై దేవుణ్ణి ఆరాధించట్లో కానీ, ప్రార్థించట్లో కానీ మరి మీరు మాతో కలిసి పాలుపంపులు పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే దయచేసి ప్రార్థనతో ఈ ఉపవాస కూటాన్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మలను ప్రభువా, మా సంఘ బిడ్డలను, మా పరిచర్యలో పనిచేస్తున్న దైవజనులను, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను, మా ప్రాంతాలను ప్రభువా, మా యొక్క సంఘంలన్నింటినీ ఇంతవరకు కూడా మీరు క్షేమంగా, ఆరోగ్యకరంగా నిలిపినందుకు నీకు వందనాలు. అయినా మేమందరం కూడా ఇన్ని దినాలు ప్రభా మేము చూడగలిగామంటే అది కేవలం నీ ఉచితమైన కృప అని మేము బలంగా నమ్ముతున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాస కూటమును మేము ప్రారంభిస్తూ ఉంటుండగా మా మధ్యలోనికి నేను ఆహ్వానిస్తున్నాం. ప్రభా, ఆకాశం చేర్చుకొని మా మధ్యలోకి దిగిరండి. మా మధ్యలో మీరు సంచారం చేయమని ప్రార్థన చేస్తున్నాం. జరిగిన ఈ యొక్క ఉపవాస కూటం అంతటిలో కూడా మీరుండండి. నీ ప్రియబిడ్డలు ప్రభా, ఎవరైతే వారి గృహాల దగ్గర ఉండి మాతో కలిసి ఏకీభవిస్తున్నారు, పేరు పేరున వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ ఉపవాస కూటంలో ప్రభా వారితో మీరు మాట్లాడండి, వారిని మీరు దర్శించండి, వారిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా ఈ కూడికను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది ప్రభువా ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొని దైవ దీవెనలు మెండుగా పొందడానికి నీ కృపను అనుగ్రహించారు. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే ప్రభువా ఆర్థిక పరిస్థితులు ఉన్నారో, ఎవరైతే ప్రభువా ఈ సమయంలో నిరీక్షణ లేని ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి, మాట్లాడండి, బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క ప్రభువా లైవ్ కార్యక్రమం ద్వారా ప్రతి గృహాన్ని మీరు దర్శించండి, ప్రతి వ్యక్తిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. నైనా ఈ సమయంలో మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీకు మహిమకరంగా మేము ఉండేలాగా మీ కృపను మాకు దయచేసి అన్ని విషయాల్లో మీరే సహాయం చేసి ఏ అడ్డులు ఆటంకాలు లేకుండా ప్రారంభం నుండి ముగింపు వరకు సమస్తమును కూడా నీకు మహిమకరంగా జరిగించి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మనం మహిమపరచుకుందాం.
ఈ సమయంలో కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరచుకుందాం. సర్వఘనతలు నీకే ప్రభు, సర్వ మహిమలు నీకే ప్రభు, సర్వకాలము సర్వదీక్షలను అని పాట పాడుకుంటూ దేవుని మహిమపరచుకుందాం. అందరికి వచ్చిన పాట దయచేసి మీరు మాతో కలిసి పాడి దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకుందాం. సర్వఘనతలు నీకే ప్రభు, సర్వ మహిమలు నీకే ప్రభు, సర్వఘనతలు నీకే ప్రభు, సర్వ మహిమలు నీకే ప్రభు, సర్వకాలము సన్నుతించెదను, సర్వస్తుతులు నీకే ప్రభు, నీకే ప్రభు, సర్వకాలము సన్నుతించెదను, సర్వస్తుతులు నీకే ప్రభు, నీకే ప్రభు, సర్వఘనతలు నీకే ప్రభు, సర్వ మహిమలు నీకే ప్రభు, సర్వఘనతలు నీకే ప్రభు, సర్వ మహిమలు నీకే ప్రభు. దారి తప్పిన నాకు నీవు మహిమ దారి చూపినావు, దారి తప్పిన నాకు నీవు మహిమ దారి చూపినావు, ఆ దారిలోనే నేను నడువా, ఆ దారిలోనే నేను నడువా, ఆత్మ సహాయము నీవే ప్రభు, నీవే ప్రభు, సర్వఘనతలు నీకే ప్రభు, సర్వ మహిమలు నీకే ప్రభు, సర్వఘనతలు నీకే ప్రభు, సర్వ మహిమలు నీకే ప్రభు. ధనములైన ధాన్యమైన సుఖములైన సౌఖ్యమైన, ధనములైన ధాన్యమైన సుఖములైన సౌఖ్యమైన, సకలము సమృద్ధి అయిన, సకలము సమృద్ధి అయిన, సర్వాధికారివి నీవే ప్రభు, నీవే ప్రభు, సర్వఘనతలు నీకే ప్రభు, సర్వ మహిమలు నీకే ప్రభు, సర్వఘనతలు. అందరూ కూడా మాతో పాడతాం. మహిమలు నీకే ప్రభు, కలిమిలోన లేమిలోన కలతలోన కలవరమున, కలిమిలోన లేమిలోన కలతలోన కలవరమున, కాలమే ఎదురు తిరిగిన, కాలమే ఎదురు తిరిగిన, కాపరివి నాకు నీవే ప్రభు, నీవే ప్రభు, సర్వఘనతలు నీకే ప్రభు, సర్వ మహిమలు నీకే ప్రభు, సర్వఘనతలు నీకే ప్రభు, సర్వ మహిమలు నీకే ప్రభు. నిన్ను నేను ద్వేషించినాను, నన్ను నీవు ప్రేమించినావు, నిన్ను నేను ద్వేషించినాను, నన్ను నీవు ప్రేమించినావు, ఆ ప్రేమలోనే నేను నడువా, ఆ ప్రేమలోనే నేను నడువా, ఆత్మ సహాయము నీవే ప్రభు, నీవే ప్రభు, సర్వఘనతలు నీకే ప్రభు, సర్వ మహిమలు నీకే
సర్వకాలము సన్నుతించెదను, సర్వస్తుతులు నీకే ప్రభు, నీకే ప్రభు. సర్వకాలము సన్నుతించెదను, సర్వస్తుతులు నీకే ప్రభు, నీకే ప్రభు. సర్వఘనతలు నీకే ప్రభు, సర్వమహిమలు నీకే ప్రభు, సర్వఘనతలు నీకే ప్రభు, సర్వమహిమలు నీకే ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, కలిమిలోన లేమిలోన కలతలోన కలవరమున కాలమే ఎదురు తిరిగిన ప్రియులారా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మన దేవుడు మనకి సహాయము చేయగలడని నమ్ముతూ దేవునిని మనము స్తుతిద్దాం. ఈ సమయంలో మనందరికీ వచ్చిన పాట ప్రార్థన వినడి పావనడ ప్రార్థన మాకు నేర్పుమయ్య పాడుతూ దేవుని మైపరుచుకుందాం. ప్రార్థన వినడి పావనుడ ప్రార్థన మాకు నేర్పుమయ్య. అందరికి వచ్చిన పాట మాతో కలిసి పాడి దేవుని యొక్క నామాన్ని మనం మైపరుచుకుంటూ ఆయన నామాన్ని కనుకుంటాం. ప్రార్థన వినడి పావనుడ ప్రార్థన మాకు నేర్పుమయ్య. ప్రార్థన వినడి పావనుడ ప్రార్థన మాకు నేర్పుమయ్య. శ్రేష్టమైన భావము గూర్చి
హల్లెలూయా. సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. 2 పాటలు పాడి దేవుని మహిమపరచాం. సమయంలో ఒక నిమిషం మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ఉపవాస కుటుంబంలోనికి దేవుడు మనలను ఇటు రీతిగా నడిపించి అందరం కలిసి దేవుని సన్నిధిలో కూడుకోలేని పరిస్థితి అయినప్పటికీ కూడా మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా మీతో కలిసి కొద్ది నిమిషాలు ఉపవాస కుటుంబంలో దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని గణపరచడానికి దేవుడు మనకి మంచి సమయాన్ని అనుగ్రహించినాడు. ఈ సమయంలో మీ గృహాల దగ్గర ఉన్న మీరందరూ కూడా మాతో కలిసి ఒక్క నిమిషం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలోకి భవిద్దాం. దేవుని యొక్క రెక్కల క్రింద భద్రపరచబడుతూ దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ కూడా క్షేమంగా ఆరోగ్యకరంగా ఉన్నారని నమ్ముతూ అదే సమయంలో ప్రియులారా, మనము దేవునిలో ఎంతవరకు ఆయన పోలికగా మనం మార్చబడ్డాము, ఆయన స్వరూపంలోనికి మార్చబడ్డాము ఒక్కసారి మనల్ని మనము గుర్తు చేసుకుంటూ ప్రియులారా ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యము మనతో అనేక మార్లు మాట్లాడుతూ మనలను బలపరుస్తూ, మనలను ధైర్యపరుస్తూ, మనలను మేల్కొల్పుతూ మరి దేవుని వాక్యము అనేక సార్లు మనలను దర్శిస్తూ ఉంటుండగా ఎంతవరకు ఆ వాక్య ప్రకారంగా మనము జీవిస్తూ దేవునికి మరి మహిమకరమైన జీవితాలు మనం కలిగినామో ఒక్కసారి మనము పరీక్షించుకుందాం. ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన నా పాపము పోవునట్లుగా నన్ను కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా మార్చు, ఈ సోపుతో నన్ను కడుగు ప్రభువా. నీ పరిశుద్ధాత్మను నా యందు నుండి తీసివేయకు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నా రక్షణ ఆనందము మరలా నాకు కలిగజేయు అని దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలాగనే ఒకవేళ ప్రియులారా మరి ఈ 4 రోజులు దేవుని సన్నిధిలో మనం కూడుకోలేని పరిస్థితుల్లో ఒకవేళ దేవునిలో మనము వెనకడుగు వేస్తే ప్రార్థించుటలో, ఆయన వాక్యం చదువుటలో, ఆయనతో సహవాసం చేయటంలో ఒకవేళ వెనకడుగు వేసి ప్రతిరోజు దేవుని దర్శించలేని పరిస్థితిలో, ప్రార్థించలేని పరిస్థితిలో, ఆయన వాక్యమును చదవలేని పరిస్థితిలో ఒకవేళ ఉంటూ మన పనుల్లో మనం బిజీ అయిపోతే ఈ రాత్రి ఒక్క నిమిషం మన స్వరములు తెరిచి ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభా, ఒకవేళ నేను నా పనుల్లో ప్రభువా పడిపోయి నేను నిర్లక్ష్యతనం చేస్తే ఈ రాత్రి నన్ను క్షమించు, నీ రక్తములో మమ్మల్ని కడుగు ప్రభువా. ఆ సిలువలో ప్రవహిస్తున్న రక్తము ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని మీరు కడగండి అన్నాడు దావీదు ప్రార్థన చేస్తున్నట్లు. ఈ రాత్రి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మా గృహాల్లో నైనా మేము మోకరించి ఏకీభవించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ రక్తంలో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రియులారా మరొకసారి నీ విశ్వాసముతో నీ పాపమును ఒప్పుకొని నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటే దేవుడు ఉన్న స్థలంలో నిన్ను పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా చేయబోతున్నాడు. నోటితో ఒప్పుకొని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా దర్శించబోతున్నాడు. దేవుడు తప్పనిసరిగా నిన్ను అంగీకరించబోతున్నాడు, తన రక్తంలో కడగబోతున్నాడు. ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు కనుక ప్రియులారా, దేవుడు మనలను విడిపించుటకు సామర్థ్యము కలిగిన వారు, మనలను లేవనెత్తుటకు శక్తి కలిగిన దేవుడు,
మనల్ని బలపరచుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు కనుక ఒప్పుకున్నట్లయితే ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నీ గృహాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇందాక మనం చదివినట్లుగా నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని, ఈ రాత్రి ఒక్క నిమిషం మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రియులారా దేవుని సన్నిధిలో చెప్తాం, ప్రభువా ఈ బ్రతుకు నీవు నాకు ఇచ్చింది, ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలం నీవు నాకు అనుగ్రహించింది. నా శక్తి కాదు ప్రభువా, నా బలము కాదు నాయన, కేవలం నీ కృప మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ప్రియులారా మనము ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా మనము దేవునికి అప్పగించుకుంటూ ఆయన రక్తంలో కడగబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉంటుండగా సమయంలో మమ్మీ వచ్చి ప్రార్థన చేస్తారు మన పరిచర్యల కొరకు, అలాగే మన సంఘముల కొరకు దేవుడు బలపరిచినట్లుగా, దేవునికి సన్నిధికి దూరమైనప్పటికీ దేవుడిలో ఇంకా స్థిరంగా నిలబడడానికి శక్తిని, బలాన్ని దేవుడు అనుగ్రహించి విశ్వాసంలో ఏమాత్రము తొట్టిల్లిపోకుండా దేవుడు మనలను తన కృపలో ఎత్తి పట్టుకున్నట్లుగా, మనకి సహాయం చేయనట్లుగా మరి మమ్మీ ప్రార్థనలో నడిపిస్తారు. మనమందరం కూడా ప్రార్థనలోకి భావిద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, మహోన్నతుడవి, మహాగణుడవి, పరిశుద్ధుడవి, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, గతించిన దినములన్నీ కూడా నీ కృపలో మమ్మలను భద్రపరిచి ఈ యొక్క ఉపవాస దినమున ప్రభా నీ సన్నిధిలో ఈ ఆత్మీయ కూడికలో ప్రభా అయా తండ్రి ప్రార్థించుటకు, నేను స్తుతించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు నాయన. ఈ ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది అయితే గృహాల్లో ఉండి ప్రభా ఈ యొక్క ప్రోగ్రాంని తండ్రి అయా తండ్రి వీక్షిస్తున్నారో ప్రతి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, మీరు దీవించండి, ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రములు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభా ఇదిగో తండ్రి సంఘ బిడ్డలందరినీ కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభా నాయన మా విశ్వాసాన్ని మేము బలపరచుకొనొచ్చు. ఇంకా ఎటువంటి నాయన కరువులు, ఖడ్గములు ఎటువంటి వచ్చినప్పటికీ కూడా ప్రభా అయా తండ్రి నీ ప్రేమలో నుండి మమ్మల్ని ఏవి కూడా ఎడబాపలేవని నాయన అయా తండ్రి మేము రుజువుపరచుకోవడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రములు. సంఘములందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, మీరు బలపరచండి, ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో ఈ పరిచర్యలన్నిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ఏ ఒక్కరు కూడా విశ్వాసంలో బలహీనలు కాకుండా ప్రతి ఒక్కరు విశ్వాసాన్ని మీరు బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. అంతకంతకు మా విశ్వాసమును అధికపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ఈ పరిచర్య ద్వారా అయా తండ్రి నాయన అనేక మంది సేవకులు పోషింపబడుతూ ఉంటుండగా ప్రతి సేవకుల కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. 5 వారములు కూడా ఆరాధన లేని పరిస్థితిలో ఉంటుండగా ప్రభా ఇదిగో ప్రతి సేవకులను, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను దీవించండి. పిలిచిన వాడివి, నమ్మదగిన దేవుడివి నాయన. నీకు స్తోత్రములు. అలనాడు ఏలియాని పోషించిన దేవుడు నాయన. ఇదిగో ప్రతి సేవకుల కుటుంబాలను మీరు పోషించండి, ఆదరించండి, వారి అవసరాలు తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రములు. ప్రతి విశ్వాసులను కూడా జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో పనులు లేని పరిస్థితిలో ఉంటుండగా ప్రభా ప్రతి కుటుంబాలను మీరే పోషించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రములు తండ్రి. అయా తండ్రి నాయన నిన్ను నాయన నమ్ముకున్న వారిని వెన్నడు విడిచిపెట్టే దేవుడు కాదు గనుక ప్రభా ఇటువంటి కష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి యొక్క అవసరాలు తీర్చి వారికి సమృద్ధిని మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రములు. ప్రతి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. నీ భద్రత, నీ కాపుదల, నీ ఆరోగ్యకరమైన రెక్కల క్రింద ప్రతి ఒక్కరిని మీరు భద్రపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రములు. అటు రీతిగానే ప్రభా ఈ సమయంలో నీ దాసులు నీ వాక్యాన్ని విత్తబోచి ఉంటుండగా ప్రతి ఒక్కరూ నాయన హృదయాలను మీరు పరిశీలన చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయా తండ్రి వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి కార్యము చేయుటకు నీ కృప దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరిని దర్శించండి, మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రములు. వాక్యమును అందించిన నీ సేవకులను మీరు అభిషేకించమని మేము ప్రార్థన చేస్తున్నాం.
ఎంతమంది అయితే నాయన ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వింటున్నారో ప్రతి హృదయాలు తెరవబడుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకు స్తోత్రములు. అయ్యా తండ్రి, ఎవరెవరైతే వారి గృహాల్లో ఉండి ప్రభా అయ్యా తండ్రి ఏక మనసుతో ఈ యొక్క నాయన కార్యక్రమాన్ని ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఆ వాక్యము వారి హృదయాల్లో పనిచేసి తండ్రి నూరంతులుగా వారు ఫలించుటకు అభివృద్ధి చెందుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యమంతట్లో మీరుండండి, మీరు మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇంతవరకు కూడా పాడి మనము ప్రార్థించి దేవుని మహిమపరిచాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. మరి మన దైవజనులు అభిషేకించబడిన వారి దాసులు దేవుని వాక్యం అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మీ గృహాల దగ్గర కూర్చున్న మీరు మరి టీవీ చూస్తూ ఫోన్ చూడటం కాదు, పనులు చేస్తూ మరి లైవ్లో పాల్పంపులు పొందడం కాదు, కానీ జాగ్రత్తగా ఆసక్తితో దేవుని సన్నిధిలో మీరందరూ కూడా కూర్చోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మీతో తప్పనిసరిగా మాట్లాడతాడని నమ్ముతున్నాము కనుక ఈ సమయంలో దేవుని దాసులు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మరి ఈ వాక్యాలు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. మరి యూట్యూబ్లో కూడా ఈ వాక్యాలను మీరు వినొచ్చు. యూట్యూబ్లో మరి పాస్టర్ శామ్యూల్ గెషియా అని మీరు టైప్ చేస్తే అందులో దేవుని వర్తమానాలన్నీ కూడా మరి అప్లోడ్ చేయబడుతున్నాయి. మరి అవన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతూ ఉన్నాం కనుక వాటిని కూడా మీరు చూసి దైవ దీవెనలు పొందాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని దైవజనులు అందిస్తారు కనుక అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా దేవనతో మాట్లాడు, నన్ను దర్శించని ప్రార్థన పూర్వకంగా కూర్చొని దేవుని మాటలు వినాలని నేను మనం చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామములకు ప్రత్యేకమైన స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ సాయంకాలపు వేళలో ఈ విధంగా మీ ముందుకు రావటం చాలా సంతోషంగా దేవుడిచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారంలో పాలుపంపులు పొందుతున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి నన్ను తెలియని వారు కూడా ఎంతోమంది ఈ ప్రత్యక్ష ప్రసారంలో ఫాలో అవుతూ ఉన్నారు. మరి మీరు పంపిస్తున్నటువంటి కామెంట్స్ ద్వారా మేము ఆనందిస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక ఈ సాయంకాల సమయంలో కూడా మరొకసారి ప్రభు పేరట ప్రభు నామములో ఈ యొక్క ఆత్మీయ కోడికకు మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఫెయిత్ పెంటెకోస్టల్ చర్చ్ విశ్వాసులు, ఆరులోలో ఉన్న దేవుని బిడ్డలు, మధురవాడలో ఉన్నవారు, అలాగనే పెద్దెత్తులో ఉన్నటువంటి దేవుని బిడ్డలు, అలాగే మనతో కలిసి పనిచేస్తున్న సేవకులు చాలామంది మీరు ఫాలో అవుతూ ఉన్నారు. కనుక ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు వెళ్ళాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ లాక్డౌన్ ప్రారంభించబడినటువంటి
మరి దినం మొదలుకొని ఈరోజు వరకు కూడా మరి ఉపవాస ప్రార్థనలు కానీ, గృహ కోడికలు కానీ, స్త్రీల కోడికలు కానీ, ఆదివారపు ఆరాధనలు కానీ ఎక్కడ కూడా కనబడటం లేదు. అయితే చాలామంది లాక్డౌన్ ప్రారంభించిన రోజు చాలామంది భయపడి ఉండొచ్చు. ఏ రకంగా మనం పోషింపడతాం, ఏ రకంగా మన అవసరాలు తీరుతాయి, ఏ రకంగా మన పరిస్థితి ఉంటుంది అని, మనం పోషించుకోగలమా పని లేకుండా అని చాలామంది మీలో ఆందోళన చెంది ఉండొచ్చు, ఆలోచించుండొచ్చు. కానీ ఈరోజు వరకు మనం గమనిస్తే అద్భుతంగా దేవుడు మన ప్రతి అవసరాలు తీరుస్తూ, అక్కర్లు తీరుస్తూ, మరి మనకి కావలసినటువంటి ఆహారాన్ని దేవుడిస్తూ ఇప్పటి వరకు నడిపిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. అందును బట్టి నిజంగా మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేయవలసిన వారమై ఉన్నాం. కాస్త ఇప్పటికీ చాలామందికి ధైర్యం వచ్చి ఉండొచ్చు. అయితే మనం ఎలా పోషింపడతాం, మన అవసరాలు ఎలా తీరుతాయి ఈ లాక్డౌన్ బట్టి అని అనుకొని దాని కొరకు ఆలోచన, దాని కొరకు ప్లాన్ చేసుకొని, దాని కొరకు మనం ఏ రకంగా మనం దాన్ని పరిష్కరించుకోవాలి అని చాలా ఆందోళన చెంది ఉండొచ్చు. కానీ అదే సమయంలో 5 వారాలుగా గత నెల 22వ తారీఖు నుంచి మరి మనకి ఆరాధన లేవు, ప్రార్థన లేవు. ఈ విషయమై మీలో ఎంతమంది ఆందోళనతో ఉన్నారు, ఎంతమంది నిజంగా వేదన చెందుతూ ఉన్నారు, ఎంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే లాక్డౌన్ చేశారో మనం పనికి వెళ్ళలేని పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి. అయితే మనం ఎలా పోషింపడతాము, అయ్యో మన అవసరాలు ఎలా తీరుతాయి అని ఎంతో వేదన, ఎంతో ఆందోళన, ఎంతో బాధ. ఒకవేళ కొద్ది దినాలు కూడా నిద్రపోకుండా ఉండొచ్చు నువ్వు. అదే సమయంలో ఆరాధన లేక, ఉపవాస ప్రార్థన లేక, స్త్రీల కోడికలు లేక, అయ్యో దేవుని సన్నిధిలో గత 30 సంవత్సరాలుగా కలిసి ప్రార్థించేవారు, కలిసి ఆరాధించేవారు, కలిసి సువార్త ప్రకటించేవారు. అలాగే వారంలో అనేక దినాలు మందిరంలో కూడుకొని స్త్రీలందరూ కలిసి పరిచర్య కొరకు ప్రార్థించేవారు, ఉపవాసములతో ప్రార్థించేవారు. ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం, వారంలో మరి ప్రతి గృహంలో కూడా ప్రార్థన కోడికలు జరుగుతూ ఉండేవి. అయితే ఈరోజు అవి లేవు. మనం ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం. ఎటువంటి దౌర్భాగ్యపు స్థితి వస్తుందని మనం ఊహించలేదు. కనుక ఈ పరిస్థితి కొరకు మీలో ఎంతమంది నిజంగా వేదన చెందుతున్నారో, ఆలోచిస్తున్నారో, దేవుణ్ణి వేడుకుంటున్నారో నాకు తెలియదు. కానీ దీని కొరకు మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం, ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. భారముతో దేవుని సన్నిధానంలో ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా మాకు మరలా తిరిగి
ఆ యొక్క అనుభవాలు సంగముగా మేము కూడి ప్రార్థించి నిన్ను ఆరాధించే ఆ గొప్ప భాగ్యం కావాలని మీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో, ఎంతమంది నిజంగా రోధిస్తున్నారో మీకు తెలుసు, దేవునికి తెలుసు. కనుక ఈ రాత్రి మీ కాపరిగా మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నాను. దయచేసి సమయాన్ని వృధా చేయకుండా దేవుని యొక్క సన్నిధానంలో తిరిగి మళ్ళా దేవుని గొప్ప అవకాశం, ధన్యత త్వరలోనే దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉందని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కీర్తనకారుడు చెప్తాడు, యెహోవా మందిర ఆవరణమును చూడవలన నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. కీర్తనకారుడు చెప్తున్నాడు, దేవుని మందిరమునకు వెళితమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తినంటున్నాడు కీర్తనకారుడు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. నేను చాలా వేదంతో ఈ మాట చెప్తూ ఉన్నాను. ఎంతమంది నిజంగా ఆలోచన ఉందా నీ జీవితంలో? 5 వారాలుగా ప్రార్థన లేవు, ఆరాధన లేవు. ఏంటి పరిస్థితి? ఎందుకు ఈ దౌర్భాగ్యపు జీవితం? ఏదో తింటున్నాం, బ్రతికేస్తున్నాం, ఆకలితో ఉండటం లేదు. మన అవసరాలు తీరిపోతున్నాయి ఎలాగో ఒకలాగా. దేవుడి వలన ఆకలితో పెట్టలేదు కనుక దానితోనే తృప్తి కాదు. కానీ అయ్యో దేవుని సన్నిధి లేదు అన్నటువంటి ఒక వేదన, దుఃఖం, ఆలోచన, అటువంటి మనస్సు కనుక మరొకసారి నీ యొక్క హృదయాన్ని పరిశీలన చేసుకో. ఒకవేళ మనసు లేకపోతే ఈ క్షణం నుంచైనా ప్రార్థించడానికి సమర్పణ చేసుకో. ఎందుకంటే సహవాసులు చాలా ముఖ్యం. అందుకే పౌలన్నాడు, కొందరు మానుచున్నట్టుగా సమాజంగా కూడటం మానక ఆ దినము సమీపించుట మీరు చూచుకున్నది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు అని చెప్పినటువంటి పౌలు. కూడుకోవటం ఎంత ప్రాముఖ్యం. సహవాసంగా కూడుకోవడం ద్వారా ఒకరిని బలపరుచుకుంటాం. కాబట్టి మనం ఎంతగానో బలపడటానికి అవకాశం ఉంది. కనుక పిల్లరా, ఈ రాత్రి కాలంలో నా హృదయంలో ఉన్నటువంటి కోరిక, నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, భారము మీ ముందు పెడుతున్నాను. కనుక సమయం దొరికింది కదా, ఏ పనులు లేవు కదా అని చెప్పి వ్యర్థముగా అనేకమైనటువంటి పనికి మాలినటువంటి పనుల్లో పడి, లేకపోతే ఏ సమయాన్ని వృధా చేసి వ్యర్థముగా ఏదో ఎక్కడ కూర్చొని ఊసులాడుకోవటం, నిద్రపోవటం, ఏవేవో కార్యక్రమాల్లో పడిపోవటం కాదు. కానీ ఆయన సన్నిధి లేదు, ఎందుకు దౌర్భాగ్య జీవితం వచ్చిందని పశ్చాత్తాపంతో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ప్రభువా, మరలా ఆ గొప్ప భాగ్యం మాకు కావాలి తండ్రి అని ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కనుక సంఘ బిడ్డలుగా దయచేసి మీరు ప్రార్థించాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాము. అలాగే మన సంఘ బిడ్డలకు
స్త్రీలకు నేను హెచ్చరిక చేస్తున్నాను. ఈ లాక్డౌన్ రాకముందు ఎలాగైతే మంగళవారం మరి వచ్చి మందిరంలో ప్రార్థన చేసేవారో అలాగనే వచ్చి ప్రార్థించమని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఎలాగా విశాలమైన స్థలం ఉంది కాబట్టి దూరంగా మోకరించి ప్రార్థించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. మరి రేపటి వారం నుంచి కనీసం రోజుకు ఒక 4-5 వచ్చి ఈ పరిచర్య కొరకు, ఈ యొక్క భయంకరమైన పరిస్థితి కొరకు, అలాగే మరి సేవకులు ఎంతోమంది అనేకమైనటువంటి బాధల్లో, శోధనలో, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే సంఘముగా చాలామంది ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సమయంలో ప్రార్థన తప్ప మనం ఏం చేయలేము. ఎందుకంటే మనం ఎవరికి సహాయం చేయలేం, చేసిన వారికి సంతృప్తిగా చేయలేము, దేవుడు చేసినట్లు మనం చేయలేము. కానీ ప్రార్థన ఒక్కటే వారి అవసరాలు తీరుస్తుంది, అక్కర్లు తీరుస్తుంది, వారిని ధైర్యంగా ఉంచుతుంది. అందుచేత ప్రార్థించవలసిన అవసరం ఎంతో ఉంది. ఇదొక చక్కని సమయాన్ని గ్రహించి దయచేసి స్త్రీలు రేపు వచ్చే వారంలో మీరు ఏ రోజు మీకు వీలవుతుందో ఆ రోజు సమర్పణ చేసుకొని మందిరానికి వచ్చి పగలు 11 గంటల నుంచి 1-2 గంటల వరకు, 1 గంట వరకు మరి 3-4 6 వచ్చి దూరంగా కూర్చొని ప్రార్థించాలని దేవుని సేవకుడిగా మీ కాపరిగా మరొకసారి నేను మరి మీకు మనం చేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనందరికి తెలిసిన వాక్యమే అనేక సార్లు నేను మాట్లాడాను. మరొకసారి అదే వారి మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండము 18వ అధ్యాయం చదువుకుందాం. మొదటి నుంచి 18వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చాలండి ప్రియులారా, ఈ రాత్రి చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తే అబ్రహాము కొరకు ఒక మంచి అనుభవం ఇక్కడ వ్రాయబడి ఉంది. అబ్రహాము అన్యుడు, విగ్రహారాధికుడు, దేవుని ఎరగలేనటువంటి వ్యక్తి. అయితే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళికలో భాగముగా దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహామును పిలిచి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఇదిగో అబ్రహామా, నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి బయలుదేరు. నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను. నేను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను, నేను శపించిన దూషించిన వారిని శపిస్తాను. అనేకమైన జనములు నీ గర్భంలోంచి వస్తాయి, రాజులు నీ గర్భంలోంచి వస్తారు అని చెప్పి అబ్రహామును దేవుడు పిలిచి దర్శించి వాగ్దానం ఇచ్చి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటును అనుసరించి వెంటనే అబ్రహాము ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడాడో, అయ్యో నేను ఇంతవరకు ఎంతోమందిని ఆరాధించాను, ఎంతోమందిని పూజించాను, ఎంతోమందికి నేను దేవుళ్ళను తయారు చేసి ఇచ్చాను, కానీ వారెవరు నాతో చెప్పలేదు. అబ్రహామా, నీవు ఇచ్చిన దేవుడు నాతో మాట్లాడాడు. అలాగే నాతో కూడా ఈ యొక్క
దేవుడు అనబడినటువంటి వీరు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అటువంటిది నీ దేవుడు నాతో మాట్లాడాడు కనుక ఆయన ఉన్నవాడు, ఆయన ఉన్నాడు కాబట్టి నాతో మాట్లాడాడు అని అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుడు మాట్లాడిన రీతిగా తన సొంత దేశాన్ని, సొంత ఊరును, తన బంధువులను, తన కుటుంబాన్ని విడిచిపెట్టి అబ్రహాము దేవుడు తనకు చూపించిన దేశానికి ప్రయాణం చేయాలని బయలుదేరాడు. ప్రియులరా, ఈ యొక్క యాత్రలో దేవుడు అబ్రహాముతో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవునితో సహవాసం లేకపోతే అబ్రహాము చేరవలసిన గమ్యానికి చేరడు. ఆ మార్గం అబ్రహాముకి తెలియదు. అందుచేత దేవుడు తనకు చూపించినటువంటి ఆ వాగ్దాన దేశమును చేరుకోవాలి అంటే తన యాత్రలో అబ్రహాము ఎప్పటికప్పుడు బలిపీఠములు కట్టుకుంటూ దేవునితో సహవాసం చేస్తూ దేవుడు తనను నడిపిస్తున్నటువంటి రీతిగా ప్రయాణము చేస్తూ ఆ వాగ్దాన దేశమును చేరుకోవలసిన వాడై ఉన్నాడు. అలాగున అబ్రహాము దేవుడు తనతో మాట్లాడిన ప్రతి స్థలములో బలిపీఠములు కడుతూ దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ దేవుడు ఎటువైపు ప్రయాణం చేయమంటే అటువైపు ప్రయాణం చేస్తూ తన యాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు అబ్రహాము. ప్రియులరా, ఈరోజు నీవు నేను కూడా దేవుని చేత లోకములో నుంచి పిలువబడి ప్రత్యేకించబడినటువంటి మనము దేవునితో సహవాసం చేయటానికే, దేవుని చిత్తము నెరవేర్చడానికే దేవుడు ఆయనగా స్వచ్ఛమైన పరలోక రాజ్యమును చేరుటకు దేవుడు మనలను పిలుచుకుని ప్రత్యేకించుకున్నాడు. అబ్రహాము ఎలాగైతే ఈరోజు వాగ్దానం చేయబడిన దేశమును చేరుటకు ఎలాగైతే ఎప్పటికప్పుడు దైవ చిత్తాన్ని కనుగొంటూ దేవుని స్వరమును వింటూ ఎలాగైతే యాత్రలో ముందుకు వెళ్తున్నాడో నీవు నేను కూడా దేవునితో సహవాసం చేస్తూ దైవ చిత్తాన్ని కనుగొంటూ దేవుని స్వరమును వింటూ మన విశ్వాస యాత్రను కూడా మన గమ్యస్థానమును చేరు వరకు ముందుకు నడవలసిన వారమై ఉన్నాం. ఈ రాత్రి పరిశీలన చేద్దాం. అబ్రహాము ఎప్పటికప్పుడు దేవుని స్వరమును వింటున్నాడు. దేవుని వాక్యము అబ్రహాము దగ్గరికి వస్తుంది. దేవుని చిత్తం ఏమిటో బయలుపరచబడుతుంది. అవన్నీ కూడా గమనించుకుంటూ అబ్రహాము తన విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోతూ ఉన్నాడు. అబ్రహాము కన్నా ముందు ఎవరు లేరు. గమనించండి. ఒక ఎగ్జాంపుల్గా, ఒక మార్గదర్శకులుగా అబ్రహాముకి ఎవరు లేరు. అబ్రహామే ఈరోజు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని స్వరాన్ని అంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియులారా, నీవు నేను కూడా అబ్రహాము వలె దేవునితో మనము సహవాసం చేయగలిగితే మనము చేరవలసిన గమ్యాన్ని కూడా మనము చేరగలుగుతాం. ఆయనతో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. అందరినీ కాదు, ఈ లోకములో నుంచి దేవుడు మనలను ప్రత్యేకించుకున్నాడు అంటే అర్థం మనము ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి.
మన ఆత్మీయతను కాపాడుకోవడానికి, రక్షణను కాపాడుకోవడానికి దేని నిమిత్తమైతే మనం పిలువబడ్డామో అది మన జీవితంలో నెరవేర్చిన కొరకు దేవునితో సహవాసం చేస్తూ ముందుకు మనము ప్రయాణించవలసిన వారమై ఉన్నాం. ఒకసారి మనం పరిశోధన చేసుకుందాం. ఎంతవరకు నీవు దేవునితో సహవాసం చేస్తున్నావు? గత 30 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో ఎన్నో అనుభవాలు నేర్చుకున్నటువంటి నీవు ఈరోజు అనుభవాన్ని కొనసాగిస్తున్నావా? ఒకసారి మనం పరిశోధన చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఇక్కడ మనం చూడగలిగితే అబ్రహాము తన యాత్రను ప్రారంభించింది మొదలుకొని ఎక్కడికక్కడ బలిపీఠములు కొడుతూ దేవుని స్వరాన్ని వింటూ దైవ చిత్తాన్ని తెలుసుకుంటూ తన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఆత్మీయతను బలపరుచుకుంటూ ఒక్కడగా దేవునితో సహవాసం చేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు. యాత్ర అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ప్రతి యొక్క యాత్రలో ప్రతిరోజు కూడా ఒక నూతన ప్రదేశం. అబ్రహాము యొక్క తన ఊరిని విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు, తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు ఒంటరిగా దేవుడితో సహవాసం చేస్తున్నాడు. ఎన్నో బాధలు, శోధనలు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, ఎన్నో అవసరాలు ఉంటాయి మార్గ మధ్యంలో. కానీ వాటన్నిటిని ఎదుర్కొంటూ తనకు పిలిచిన దేవుడు నమ్మకస్తులను సత్యాన్ని గుర్తించి ఆ దేవుని చూసి దేవునితో ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఈరోజు అబ్రహాము యొక్క వాగ్దానములకు వారసులమైన మనం, అబ్రహాము సంతానముగా పిలువబడుతున్నటువంటి మనం అదే అనుభవాన్ని కలిగి ఉన్నామా? ఒకసారి మనం పరిశోధన చేసుకుందాం. ఈ 18వ అధ్యాయంలో చదవబడిన రీతిగా మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ప్రియులారా, ఈ యొక్క సందర్భంలో మనం చూస్తే అబ్రహాము వయస్సు అప్పటికి 99 సంవత్సరాలు. గమనించండి, 99 సంవత్సరాల వృద్ధుడు. ఈ వృద్ధుడు ఆ ఎండవేళ విశ్రాంతి తీసుకోవచ్చు. ఎందుకంటే దాసీలు ఉన్నారు, పనివారు ఉన్నారు, తనకి సహాయం చేసేవారు దాసుదాసీలు చాలా మంది ఉన్నారు. 318 మంది సైన్యము అబ్రహాము యొక్క కుటుంబంలో ఉంది. 11వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, వెండి బంగారములతో ఆశీర్వదించాడు. ఒక ధనవంతుడిగా ఉన్నాడు ఈరోజు అబ్రహాము. అన్ని విషయాల్లో కూడా అబ్రహాము చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఇటువంటి అబ్రహాము ఆ మధ్యాహ్నము ఎండవేళ శుభ్రముగా మంచి భోజనం చేసి మంచిగా నిద్రపోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. తన వృద్ధాప్యమును బట్టి, తన వయస్సును బట్టి. కానీ గుడారపు ద్వారమందు కూర్చున్నాడు. ఎప్పుడు గుడారపు ద్వారమందు మనం కూర్చుంటాం? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? ఎవరో రావాలి, ఎవరో వస్తారు, వారి కొరకే ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఈ వయోవృద్ధుడు, 99 సంవత్సరాల వృద్ధుడు, ఆ వృద్ధాప్యములో మంచి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో గుడారము
దగ్గర కూర్చొని, ద్వారం దగ్గర కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గమనిస్తున్నావా? ఈరోజు ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా ఎన్నో అనుభవాలు నేర్చుకున్న నీవు కూడా ఈరోజు గుడారంలోనే ఉంటున్నావు, ఇంటిలోనే ఉంటున్నావు. దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుని స్వరం వినాలి, దేవునితో సహవాసం చేయాలి. అయ్యో, దేవుని సన్నిధి నా ఇంటికి వస్తే బాగుంటుంది, నేను కాసేపైనా ఆ దేవుని సన్నిధిని అనుభవించాలి అన్నటువంటి పరిస్థితుల్లో ఎదురు చూచే అనుభవం నీకుందా? అటువంటి ఆశ, అటువంటి మరి కోరిక, అటువంటి మనస్సు కలిగి ఉన్నావా? ఈరోజు అబ్రహాము కూడా లాక్డౌన్ లాగే గృహంలోనే ఉన్నాడు. కానీ ఆ గృహంలో ఉంటూ కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ సమయం వృధా చేయాలి? ఈ సమయంలో నేను దేవుని కొరకు ఎదురు చూస్తే బాగుంటుంది, దేవుడు వస్తే బాగుంటుంది నా ఇంటికి, నా గృహాన్ని దేవుడు దర్శిస్తే మంచిది. అయ్యో, కాసేపైనా దేవుడు వస్తే ఆయనతో కలిసి కాసేపైనా నేను సహవాసం చేస్తాను. నా ఇంటి దగ్గర నా దేవుడు భోజనం చేయాలి, నన్ను ఆశీర్వదించాలి, నా గృహాన్ని ఆశీర్వదించాలి, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి అన్నటువంటి ఒక మంచి ఆ యొక్క మనస్సు, ఆలోచన అబ్రహాంలో కనబడుతుంది. ప్రియులారా, అప్పటికే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు 13వ అధ్యాయంలో. అక్కడికే ఆశీర్వదించాడు దేవుడు వెండి బంగారములతో. అసలు అబ్రహాము మరలా దేవుని కొరకు ఎదురు చూచి దేవుని దగ్గరికి ఏమో పొద్దుకోవాల్సినటువంటి పని లేదు. కానీ అబ్రహాము యొక్క ఆలోచన ఏమిటంటే, ఈ లోక సంబంధమైన ఈ ఆర్థిక అవసరతలు, ఆశీర్వాదాలు కాదు, నేను దేవునితో సహవాసం చేయాలి. నేనెందుకు దేవుని చేత లోకంలోంచి పిలువబడ్డాను, ప్రత్యేకించబడ్డాను? ఈ ఆశీర్వాదపు ఆనందము కంటే, ఈ యొక్క వివిధమైనటువంటి ఈ భోజనాలు ఆ యొక్క సంతోషము కంటే నా దేవునితో సహవాసం గొప్పది. నా దేవునితో ఉన్న సహవాసంలో ఉన్న ఆనందం వేరు. ఆ సంతోషము ఎంత వెలించినా నేను పొందుకోలేను అని తన యొక్క అనుభవంలో గ్రహించాడు. కాబట్టి ఆ దేవుని కొరకు ఎదురు చూడటంలో వృద్ధాప్యం అడ్డు రాలేదు, వయసు అడ్డు రాలేదు, వాతావరణం అడ్డు రాలేదు. గమనించండి, అన్ని ఆటంకాలు అన్ని పక్కన పెట్టి, అది ఎంత వెండవేడిమి అయినా, అది ఎటువంటి పరిస్థితి అయినా, నేను మాత్రం నా దేవుని కలుసుకోవాలి రోజు అని చెప్పి ఆశ కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అబ్రహాము యొక్క ఆలోచన, అబ్రహాము యొక్క పరిస్థితిని ఆయన గమనించి ఆయన చూస్తున్న దేవుడు కాబట్టి వెంటనే అబ్రహాము యొక్క కోరికను నెరవేర్చడానికి ఆ సర్వశక్తులకు దేవుడు దిగి వచ్చి అబ్రహాము యొక్క ఇంటిలోనికి వచ్చి మరి అబ్రహాముతో ఆ దేవునితో సహవాసం చేయటానికి దేవుడు అబ్రహాముకి మంచి అవకాశం ఇచ్చాడు. ప్రియులారా, గమనిస్తూ ఉన్నావా? మన దేవుడు ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. ఆయన ప్రార్థనలకు ఇచ్చే దేవుడు. ఈ రాత్రి మన పితరుడైన అబ్రహాము ఎలాగైతే దేవునితో సహవాసం చేయాలి, దేవుడు నా గృహాన్ని దర్శించాలి, నా కుటుంబాన్ని దర్శించాలి,
నా ఇంటిలోనికి రావాలి అని ఎలాగైతే అబ్రహాము ఆలోచించి కనిపెట్టాడు, ఈ రాత్రి దేవుని సేవకుడిగా నిన్ను కూడా హెచ్చరిక చేస్తున్నాను. అటువంటి ఆలోచన కలిగి ఉండు. ఈరోజు దేవునికి ఎంతో సమయం ఇస్తూ ఉన్నాడు, ఎంతో సమయం. చెప్పగలిగితే 24 గంటలు ఖాళీగా ఉన్నావు. ఈ సమయంలో ఎంతవరకు నేను నా దేవునితో గడపాలి? అయ్యో, ఇటువంటి అవకాశం, ఇటువంటి సమయాలు, ఇటువంటి దినాలు మరలా రావు. ఇటువంటి దినాలు మరలా రావు. కనుక ఈ దినాలను నేను సద్వినియోగం చేసుకోవాలి. నేను ఉపవాసంలో ఎదగటానికి, ప్రార్థనలో ఎదగటానికి, ఆత్మీయ జీవితంలో ఎదగటానికి, దేవుని నుండి కానీ నేను పొందుకోవాలో అవన్నీ పొందుకోవటానికి, ఆత్మచేత నింపబట్టానికి, వరములతో ఫలములతో నింపబట్టానికి, ప్రపంచము కొరకు, దేశము కొరకు ప్రార్థించటానికి దేవుడు ఎంత సమయం ఇచ్చాడు నాకు. ఈ సమయముల ద్వారా, ఈ సమయాన్ని బట్టి నేను దేవునిలో ఎంతగానో బలపడాలి, నా మనసును స్థిరపరచుకోవాలి, నా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవాలి అని ఆలోచన చేస్తున్నావా? ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? లేకపోతే అనవసరమైన పరుడు పెట్టుకొని, అనవసరమైన పనికి వల్ల మాటలు పట్టుకొని, ఎక్కడెక్కడో కూర్చొని ఊసులాడుకొని, అనవసరమైన కార్యాల్లో తిరుగుతూ, దేవుడికి ఇచ్చిన విలువాన్ని, సమయాన్ని పాడు చేసుకుంటూ, దేవుడికి ఇచ్చిన రక్షణ, ఆత్మీయ జీవితం కొరకు ఆలోచించకుండా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నావా? ఆయన చూస్తున్న దేవుడు. అందుకే చెప్పాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకొనవలని మిమ్మలను హెచ్చరిక చేస్తున్నా. జాగ్రత్తగా చూసుకోండి. ఇందును బట్టి మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోవాలి. ఈ సమయంలో దేవుని చిత్తమేమిటో గ్రహించాలి. సమయమును సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు జ్ఞానివైతే సమయాన్ని సద్వినియోగం చేసుకో, సమయాన్ని వాడుకో. ఇటువంటి సమయం వల్ల నీకు రాదు. లోకస్తులు వేరు, నువ్వు దేవుని బిడ్డవు. ఇటువంటి సమయం వల్ల నీకు రాదు. ఈ 24 గంటలు ఎంత సమయమైన నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఎంత సమయమైన వాక్యం చదవచ్చు. మనం ఈ లాక్డౌన్లో ఉన్నాం, నువ్వు ఎన్నో రోజులు ఉపవాసం చేయొచ్చు. నువ్వు ఎంత వెలిచిన ధనము పెట్టినా ఇటువంటి సమయాన్ని మరలా నీవు కలిగి ఉండగలవా? ఇన్ని రోజులు ఈ రకంగా ఖాళీగా ఉండగలవా నీవు? గమనించండి. కీడును మేలు చేసుకో. ఇది లోకానికి కీడే, కానీ నీకు మేలు. నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకోవడానికి దేవుడిచ్చిన మేలు. గమనించండి. దేవుడు
ప్రతి శోధన, ప్రతి వ్యతిరేకమైన పరిస్థితిని దేవుని బిడ్డగా నీవు మార్చుకోగలవు, నీకు మేలుకరంగా మార్చుకోగలవు. లోకపు ఆందోళనలో ఉండొచ్చు, కానీ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవించే రీతిగా ఏదైనప్పటికీ కూడా నీవు నేను భయపడవలసిన వారు కాదు. పరిస్థితులు మార్చగలిగిన దేవుడు మన దేవుడు. అందుచేత ఇటువంటి సమయం మనకి రాదు. ఈ సమయాన్ని దేవుడు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటాడు. ఒకరోజు నేను లెక్క అడుగుతాడు. కనుక అనవసరమైనది కాదు. అబ్రాహాముకి ఎన్నో పనులు ఉన్నాయి, ఆస్తి పనులు, తనకెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. కానీ తనకి ప్రాముఖ్యమైనది, విలువైనది, ముఖ్యమైనది ఏది అన్నిటికంటే ఆయనతో సహవాసం చేయటం, దేవునితో. అందుకే మనం చూస్తాం అబ్రాహాము జీవితంలో దేవుడు ఎన్నోసార్లు అబ్రాహామును పిలిచాడు, ఎన్నోసార్లు దేవుడు మాట్లాడాడు, ఎన్నోసార్లు తన చిత్తాన్ని తెలియజేశాడు, ఎన్నోసార్లు దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. ఇది ఎలా జరిగింది? అబ్రాహాము దేవుని చిత్త కొరకు కనిపెట్టాడు. ఎప్పటికప్పుడు తన జీవిత యాత్రలో దేవునితో ఉంటేనే కానీ ముందుకు వెళ్ళలేని వాళ్ళ సంగతి అబ్రాహాము గ్రహించాడు. ఈరోజు ఈ భూమి మీద దేవుని బిడ్డలుగా పిలువబడిన మనము ఎప్పటికప్పుడు దేవుని స్వరమును వింటూ దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పుడే మన విశ్వాస జీవితంలో అబ్రాహాములాగా ముందుకు కొనసాగలం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా, నీవు దేవునితో సహవాసం కలిగిన ఒక విశ్వాసిగా ఉంటే నీ యాత్ర జయ జీవితంతో ముందుకు వెళ్ళిపోతుంది. ఏ మాత్రము కూడా నీవు ఓడిపోవు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. నువ్వు ప్రతిరోజు దేవుడితో సహవాసం చేయగలిగితే ప్రతిరోజు నూతన బలం. ఈ నూతన బలం, ప్రతిరోజు నూతన బలం. ఈ నూతన బలము పొందుకున్న క్రైస్తవుడు తన జీవితంలో తాను ఎదుర్కొన్న ప్రతి దాన్ని కూడా జయిస్తాడు, ఓడిస్తాడు, ముందుకు వెళ్ళిపోతాడు. ఈ నూతన బలం రావాలంటే ప్రతిరోజు అబ్రాహాముకు ఎదురు చూడాలి దేవుని కొరకు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి మనం పరిశోధన చేసుకుందాం. మన పితరుడు మనకి ఒక మార్గదర్శకుడిగా ఉన్నాడు. మన పితరుడు మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడు. మన పితరుడు మనకి ఆ గమ్యస్థానాన్ని ఎలా చేరుకోవాలో తన యొక్క ఆ యొక్క జీవితం ద్వారా మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రతిరోజు మన జీవితంలో బలిపీఠపు అనుభవం కావాలి. ఆ బలిపీఠమే దేవునితో సహవాసం. వీళ్ళరా రాత్రి కాలంలో మన పితరుడైన అబ్రాహాముని జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ కూడా మీరందరూ వినడమే. మరొకసారి నేను వాటిని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈ రకముగా దేవుని కొరకు ఎదురు చూచడం ద్వారా తాను అనుకున్నది సాధించుకున్నాడు. దేవుని కలుసుకున్నాడు. దేవునితో సహవాసం జరిగింది. చక్కని భోజనం ఏర్పాటు చేసిన అబ్రాహాము దేవునికి. దేవుడు చక్కగా భోజనం చేశాడు. ఆ భోజనం అయిన తర్వాత దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. మేదటికి మరలా నేను వస్తాను, నిశ్చయముగా మరలా నేను వస్తాను. అప్పుడు నీ భార్య అయిన శారా ఒక కుమారుని
కలుగునని చెప్పాను. కుమారుడు, నీ భార్య అయిన శారాకి కుమారుడు కలుగునని చెప్పాను. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఆ కుమారుడు తప్ప మిగతా ఆశీర్వాదాలు అన్ని కలిగి ఉన్నాడు అబ్రహాము. అప్పటికి కుమారుడు లేడు. కానీ ఎప్పుడైతే దేవుడిని తన ఇంటికి ఆహ్వానించాడో, ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయాలి, నా దేవుడు రావాలి, నా ఇంటిని దర్శించాలి అని దేవుని కొరకు ఆరాటం కలిగి, ఆశ కలిగి, దేవుని కొరకు కోరిక కలిగి, దేవునితో సహవాసమై ఎప్పుడైతే కలిగి ఉండాలన్నటువంటి ఒక సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నాడో, దేవుడు అబ్రహాము యొక్క ఆశను కనిపెట్టాడు. ప్రియులారా, ఈరోజు మనం చూస్తే దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా మరలా నేను మీదటికి వస్తాను, అప్పుడు నీ భార్య అయిన శారాకి కుమారుడు కలుగును. గమనించండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఏ ఆశీర్వాదం కొరకు కనిపెడుతున్నాడో, ఏ దీవెన కొరకు కనిపెడుతున్నాడో ఆ దీవెన సాధించుకున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నాడు అబ్రహాము. గమనించండి, దేవునితో సహవాసం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో. దేవుని గృహంలో ఉంటే, దేవుని సన్నిధిని ఇంట్లో ఉంటే, దేవుని సన్నిధి కొరకు అబ్రహాము ఎదురు చూసినట్లు ప్రతిరోజు కుటుంబముగా మీరు దేవుని సన్నిధి కొరకు ఎదురు చూస్తూ దేవుని సన్నిధి కలిగి ఉండాలని కుటుంబముగా ఎదురు చూస్తూ నువ్వు ఆశ కలిగి ఉంటే, నీటిలో ఎన్నో సంవత్సరాలు బట్టి పెండింగ్లో ఉన్న ఆశీర్వాదాలు, పరిష్కారం కాని సమస్యలు, నువ్వు ఎదురు చూస్తున్న దీవెనలు తప్పనిసరిగా దేవుడు అసాధ్యమైనవి కూడా ఆయన సాధ్యము చేస్తాడు. దేవుడు గమనించండి పిల్లారా, కారణం ఏంటి? నువ్వు ఆయనతో సహవాసాన్ని కోరుకున్నావు, ఆయన ఇంట్లోకి రావాలని కోరుకున్నావు. ఈ రాత్రి ఒకవేళ ఇంతవరకు వాటి అనుభవం లేకపోతే, ఈ రాత్రి అయినా అటువంటి కోరిక కలిగి ఉండాలని దేవుని సేవకుడిని హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని సన్నిధి కావాలి. మీరు గమనించండి, ఎప్పుడైతే ఓబేదేదోము ఇంటిలో దేవుని మందసం వచ్చిందో, దేవుడు ఓబేదేదోమును అతని ఇంటి వారిని, అతనికి కలిగిన సొంతంతటిని ఆశీర్వదించాడు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేనివల్ల ఓబేదేదోముకు ఆశీర్వాదం వచ్చింది? దేవుని మందసము ఉండటం వలన. ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించాడు. చాలు ప్రియులారా, ఎంత అద్భుతం! దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ అసాధ్యమైనవన్నీ సాధ్యమైపోతాయి. లేని అప్పటి వరకు లేని ఆశీర్వాదాలు, లేని దీవెనలు అక్కడ ప్రత్యక్షపరచబడతాయి. నువ్వు దేవుని సన్నిధిని కలిగిన క్రైస్తవ కుటుంబంగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. నీ కుటుంబము దేవునితో సహవాసం చేసే కుటుంబమేనా? దేవుని కొరకు ఆత్రుతతో ఎదురు చూచు కుటుంబమేనా? వేకువని లేచి నీ దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా? ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మరొకసారి నీ పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని కొరకు ఎదురు చూచిన అబ్రహాము దేవునితో గొప్ప సహవాసాన్ని పొందుకున్నాడు, దీవెని పొందుకున్నాడు. అందుచేత అబ్రహాము విశ్వాసాలకు తండ్రిగా మార్చబడ్డాడు. ఆ సహవాసము, ఆ ప్రార్థన బలిపీఠమే అబ్రహాము వృద్ధాప్యములో కూడా
దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగాడు. అసాధ్యమైన కార్యం. 100 సంవత్సరాల వయసులో కూడా తన భార్యకు 90 సంవత్సరాలు ఉన్నప్పుడు చక్కని కుమారుని దేవుడు అనుగ్రహించాడు. అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేసుకున్నాడు అబ్రహాము తన జీవితంలో. ఇది ఎలా కూడా జరిగింది? దేవునితో సహవాసం ద్వారా. ఈ రాత్రి అట్టి సహవాసానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అట్టి సహవాసానికి దేవుడు నిన్ను మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అట్టి సహవాసానికి దేవుడు నిన్ను ఈ రాత్రి ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అదే సందర్భంలో మనం 19వ అధ్యాయంలోకి వెళ్దాం. 19వ అధ్యాయం మొట్టమొదటి చదివితే ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉంటాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. మధ్యాహ్నము ఏ మనుష్యులు అబ్రాహాము యొక్క గుడారమును దర్శించారో, అబ్రాహాముతో కలిసి సహవాసం చేశారో, అబ్రాహాముతో కలిసి భోజనం చేశారో, ఆ మనుషులే ఆ సాయంకాలమే ఆ యొక్క లోతును పరిశీలన చేద్దామని వచ్చారు. లోతును కలుసుకోవాలని వచ్చారు. కానీ పిల్లగా గమనించండి, ఆ సాయంకాలము ఆ మనుషులు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అబ్రాహాముతోనే లోతు కూడా బయలుదేరాడు. అబ్రాహాముతో కలిసి అనేక సార్లు బలిపీఠము కట్టాడు. అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. గమనించండి ప్రియులారా, బలిపీఠం అనుభవం ఏంటో, దైవ స్వరాన్ని వినటం అంటే ఎటువంటిదో, దైవుని యొక్క చిత్తం అంటే ఏమిటో, సహవాసం అంటే ఏమిటో, ఇవన్నీ లోతుకు తెలియనివి కావు. అబ్రాహాముతో ఉండి ఇవన్నీ నేర్చుకున్నాడు. అలాగ కొంతకాలము అబ్రాహాముతో కలిసి వెళ్ళినవాడు. గమనించండి, ఇన్ని అనుభవాలు నేర్చుకున్నటువంటి లోతు ఈరోజు మనం చూస్తే గవని దగ్గర కూర్చున్నాడు. గమనించండి, గవని దగ్గర కూర్చున్నాడు. ఎందుకంటే పిల్లరా, మనము 13వ అధ్యాయం ఆదికాండం 12వ వచనం మనం చూస్తే, అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణములో ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. గమనించండి, ప్రత్యేకింపబడిన వాడు, దేవుని కొరకు కొన్ని దినాలు కొంతకాలము యాత్ర చేసి ముందుకు వెళ్ళిన వాడే. అటువంటి వ్యక్తి ఈరోజు గవని దగ్గర కూర్చున్నాడు. ఈ గవని లోకానికి సాదృశ్యం. ఈ గవని ఆ యొక్క రాజకీయ నాయకులు, ఆ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న వారు,
త్రాగుబోతులు, జూదగాళ్ళు కూర్చునే ప్రదేశం ఈ గవని. వాక్యం చెప్తుంది, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులు. ఈ లోతు మనస్సాక్షి ఏమైందండి? ఒకప్పుడు పరిశుద్ధులతో కలిసి యాత్ర చేసిన వాడు, బలిపీఠం దగ్గర ఉండేవాడు, దేవుని గురించి అనేక అనుభవాలు నేర్చుకున్నవాడు ఈరోజు గవని దగ్గర కూర్చుంటున్నాడు, దుష్టులతో కూర్చుంటున్నాడు, పాపులతో కూర్చుంటున్నాడు. కీర్తనకాండ చెప్పాడు, మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చెప్పులు నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చునే చోట కూర్చుండక అని వాక్యం చెబితే ఈ వ్యక్తి అక్కడే కూర్చున్నాడు. గమనించండి, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గమును నిలవకంటే అక్కడే కూర్చున్నాడు. పాపుల దగ్గరే ఉన్నాడు, అపహాసకుల దగ్గరే ఉన్నాడు. ఈ రాత్రి నీ పరిస్థితి ఏమిటి? ఈరోజు లోతు కూడా లాక్డౌన్లోనే ఉన్నాడు. కానీ ఈ లాక్డౌన్లో సమయాన్ని ఎలా గడుపుతున్నాడో తెలుసా? పాపులతో గడుపుతున్నాడు, దుష్టులతో గడుపుతున్నాడు, అపహాసకులతో గడుపుతున్నాడు. కూర్చొని పనికి మారిన మాటలు మాట్లాడుకుంటూ, జోకులు వేసుకుంటూ, నవ్వులాట్లు ఆడుకుంటూ పనికి మారిన మాటలు మాట్లాడుకుంటూ ఈరోజు కూడా గుంపులుగా కూర్చుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి గమనించు. ఎందుకు అంటే అబ్రహాము దేవుడితో సహవాసం చేస్తున్నాడు. మనము ప్రత్యేకించబడినవారు, పిలువబడినవారు, విమోచించబడినవారు. అందుచేత మనము లోకులు జీవించినట్లు జీవించడం కాదు. లోకస్తులు సమయ విలువ తెలియదు. లోకస్తులు సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. సమయాన్ని వారికి ఇష్టమైన రీతిలో వాడుకుంటారు. కానీ దేవుని బిడ్డలు, దేవుడు చెప్తున్నాడు, సమయమును సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానులుగా ఉండొద్దు, జ్ఞానులుగా ఉండండి అని చెబితే, ఒక అజ్ఞానిగా, ఒక మూర్ఖుడుగా, బుద్ధి లేని వాడిగా దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. సమయము గడిచిపోయిన యాసావు ఏం చెప్పన్నాడు? త్రోసివేయబడ్డాడు. శ్రద్ధతో వెతికాడు మళ్ళా, కానీ సమయం దొరకలేదు యాసావుకి. అంటే దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని, దేవుడికి ఇచ్చిన సమయాన్ని నీ ఆత్మీయ జీవితం యొక్క మెరుగు కొరకు, నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు, నీ ఆత్మీయ జీవితంలో స్థిరపడుట కొరకు నీవు కానీ నీ దేవుడిచ్చిన సమయాన్ని వాడుకుంటే నీవు ధన్యుడవు, నువ్వు ధన్యత కలిగిన వాడివి. అలా కాకుండా సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తే విచ్చలవిడిగా నువ్వు యాషాబు లాంటి వాడివి. యాషాబు ఆ తర్వాత ఏడ్చాడు.
ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడును. త్రోసివేయబడ్డాడు యాషావు. గమనించండి, విసర్జించబడ్డాడు దేవుని చేత. దేవుడిచ్చిన సమయాన్ని వాడుకోకపోవడం చేత యాషావు మరలా సమయం కొరకు ఎదురు చూచాడు, కానీ దేవుని చేత విసర్జించబడ్డాడు. దేవుడు మరలా సమయం ఇవ్వలేదు. ఏమో దేవుని రాకడ అతి త్వరలో ఉందేమో, అందుకే దేవుడు దానికి ముందుగా మనము సిద్ధపడడానికి సమయం ఇచ్చాడేమో. ఇందాక నేను చెప్పినట్లుగా ఈ వచ్చిన కీడును మేలుగా మార్చుకో. ఈ కీడును మేలుగా మార్చుకో. ఏమో ఇప్పుడు అందరూ చెప్తున్నారు రాకడ చాలా సమీపంగా ఉంది. ఈ తెగుళ్ళన్నీ దేనికి? ఆయన రాకడ సూచనలు. గమనించండి, ఇంకెక్కడి నుంచి ఏదో ఒకటి లోకానికి జరగబోతుంది అని అనేక మంది ప్రవచిస్తున్నారు, అనేక మంది దర్శనాలు చెప్తున్నారు, అనేక మంది వాక్యాలు ఎత్తి చూపిస్తున్నారు. అనేకులు అర్థమైందా? అందుచేత ఏమో దేవుని రాకడ చాలా త్వరగా, నువ్వు అనుకున్నంతగా కాక ఇంకా తొందరలో ఉందేమో. అందుకే దానికి ముందుగా ఈ చక్కని సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడేమో, మనము సిద్ధపడడానికి. గమనించండి, సిద్ధపడడానికి మనకిచ్చాడేమో. జ్ఞానిగా ఆలోచన చేస్తున్నావా, అజ్ఞానిగా దుర్వినియోగం చేస్తున్నావా సమయాన్ని? నువ్వు జ్ఞానివైతే ఈ రకంగా ఆలోచించాయి. నువ్వు జ్ఞానివైతే ఈ రకంగా ఆలోచించాయి. అవును, అయ్యో రాకడ చాలా సమీపంగా ఉందేమో, దానికి ముందుగానే నా దేవుడు నేను సిద్ధపడడానికి ఎంత సమయం ఇచ్చాడు అని. జ్ఞానమైతే సిద్ధపడు. జ్ఞానమైతే సమయాన్ని బట్టి నడుచుకో. లే, మొక్కరించు. అబ్రాహాములాగా ఎదుర్చుడు. లే, గవిని దగ్గర నుంచి లే. అనవసరమైన కార్యాల నుంచి బయటికి రా. నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకో. ఏదో కాదు, నీ జీవితాన్ని మెరుగుపరుచుకో. గమనించండి, గవిని దగ్గర కూర్చున్న లోతు బ్రతుకులో ఏమైందో. ఏ సొదొమల ఆస్తులు అంతస్తులు సంపాదించుకుందాం కూర్చుకుందాం అనుకున్నాడు. ఏ సొదొమ జనానికి నాయకుడైపోదాం అనుకున్నాడు. ఏ సొదొమ మీద ఆశలు పెట్టుకున్నాడు. దైవ చిత్తాన్ని పక్కన పెట్టి, దేవుని స్వరాన్ని పక్కన పెట్టి, ఒక లోకస్తుడు లాగా ఏ సొదొమ మీద ఆశ పెట్టుకున్నాడో గమనించండి. ఆ సొదొమ మీదే ఈరోజు అగ్ని గంధకములు కురిసి సొదొమ అంతా కూడా బుగ్గిగా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించావా? సొదొమ కాదు, ఈరోజు లోతు ఒంటరివాడైపోయాడు. లోతు భార్య ఉప్పు స్తంభమైపోయింది. లోతు
కారణం ఏంటి? దేవుడు వచ్చే సమయానికి గౌరి దగ్గర కూర్చున్నాడు. దేవుడు వచ్చే సమయానికి గౌరి దగ్గర కూర్చున్నాడు. ఎంత ప్రమాదము! భార్య ఉపశమనం అయిపోయింది. కుమార్తెలు తండ్రితో వ్యభిచారం చేసి చరిత్రలో జరగరాని ఘోరమైన కార్యం జరిగించారు. గమనించండి, ఎంత శాపము లోతు కుటుంబం మీదకి వచ్చింది. ఎంత దౌర్భాగ్యపు జీవితంలో ఈరోజు లోతు కుటుంబం ఉంది. కారణం ఏంటి? అబ్రాహాము దగ్గరకు వచ్చేటప్పటికి అబ్రాహాము గుడారపు ద్వారం వద్ద కూర్చొని దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ లోతు దగ్గరకు వచ్చేటప్పటికి లోతు దుష్టులతో పాపులతో గౌరి దగ్గర కూర్చున్నాడు. తను చేసినటువంటి ఆ యొక్క క్రియ, తన ప్రవర్తనే తన కుటుంబం మీదకి నాశనం తీసుకుని వచ్చింది. ఈ రాత్రి కూడా దేవుని సేవకుడిగా చెప్తున్నా, దేవుడు వచ్చే సమయం ఎక్కడ కూర్చుంటున్నావు? ఎక్కడ కూర్చుంటున్నావు? అపహాసకులతో కూర్చుంటున్నావా? పాపులతో కూర్చుంటున్నావా? దుష్టులతో కూర్చుంటున్నావా? జూదగాళ్ళతో కూర్చుంటున్నావా? లేకపోతే సమయం ఉంది అని చెప్పి ఏవేవో పనికిమాల పనులను చేసుకుంటూ వృధాగా గడుపుతున్నావా? భయం లేకుండా జాగ్రత్త. దేవుడిచ్చే సమయం, ఈ దేవుడిచ్చే సమయంలో నీవు దేవుడికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని అబ్రహాములాగా ఎదురు చూచావంటే నీవు దేవుడితో సహవాసం కలిగి రేపు దేవుని రాజ్యంలోకి వెళ్తావు. లేదు అంటే ఈ లోతు కుటుంబం ఎలాగైతే తనకున్న సమస్తము అగ్ని గంధకముల చేత కాల్చబడి ఈరోజు భయంకరమైన శాపం లోతు కుటుంబానికి వచ్చిందో, అలాగే నీవు కూడా అటువంటి స్థితిలోకి వెళ్తావు. కానీ రాత్రికాల సమయంలో దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అటువంటి దౌర్భాగ్య జీవితము మన కుటుంబంలోనికి, మన జీవితంలోకి రాకూడదని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. దేవుడు అట్టి కృప నీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రియులారా, ఈ రాత్రి ఒక్కసారి దేవుని సేవకుడిగా నేను హెచ్చరిక చేస్తున్నాను. అయ్యో, మందిరం లేదు కదా, ఉపాసుకోవటం లేదు కదా అని విచ్చలవిడిగా తిరుగుతూ వ్యర్థముగా సమయాన్ని గడుపుతూ ఉపవాసము లేక, ప్రార్థన జీవితాన్ని లేక, ముసలమ్మ ముచ్చట్లు, పనికి మారిన మాటలు వద్దు. అదే లోతు జీవితాన్ని నాశనం చేసింది. అబ్రాహాము దేవుని బిడ్డలకు విశ్వాస యాత్ర చేస్తున్న మనకు ఈరోజు ఒక ఎగ్జాంపుల్గా, ఒక మార్గదర్శిగా ఉంటే నశించిపోయిన వారికి లోతు కుటుంబం మార్గదర్శకంగా ఉంది. అందుకే యేసు ప్రభువు చెప్పారు, లోతుని ఎలా ఉపయోగించారు తెలుసా? లోతు దినములలో జరిగినట్లు జరుగును. గమనించండి, లోతు యొక్క జీవితము నాశనము జరగబోయే స్థితికి ఒక మార్గదర్శకుడిగా ఉన్నాడు లోతు. అబ్రహాము ఆశీర్వాదానికి మార్గదర్శకుడిగా ఉన్నాడు. నీ పరిస్థితి ఏమిటి రాత్రి? నీ పరిస్థితి ఏమిటి? ఎక్కడున్నావు? 22 తారీఖు నుంచి ఈ రోజు వరకు ఎక్కడుంటున్నావు? నీ ఇంటిలో ప్రార్థన జరుగుతుందా? వాక్య పఠనం జరుగుతుందా? కుటుంబంగా కూడి ప్రార్థన చేస్తున్నావా?
వ్యక్తిగతంగా వేకువనే లేచి అబ్రాహాములాగా ఎదురు చూస్తున్నావా? ఎలాగ బ్రతకాలి, ఎలాగ జీవించాలి, అయ్యో పని లేదే, నా కుటుంబాన్ని ఎలా పోషించగలనుకున్నావు. కానీ నీ పరమ తండ్రి నిన్ను ఆకలితో ఉంచకుండా ఏదో రకంగా పోషిస్తూనే ఉన్నాడు. కానీ ఈరోజు నువ్వు ఆందోళన చెందవలసిన దాని గురించి కాదు. అయ్యో మరలా మేము సంగమగా ఎప్పుడు కూడుతాం, ఎప్పుడు మరలా ఆత్మ కూడికలో పాలుపొప్పులు పొందుతాం, మరలా దేవుడు ధన్యతను ఎప్పుడు ఇస్తాడు అని ఇచ్చే వరకు ఈరోజు నీ ఇంటిలో కుటుంబముగా వ్యక్తిగతంగా ఎంతవరకు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు? అంత సమయం దొరికింది కదా అని వ్యర్థంగా గడుపుతున్నామేమో. ఒకసారి పరిశీలన చేసుకో. పిల్లరా, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను ప్రేరేపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. నీ పరిస్థితి తెలిసే ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇద్దరిని నీ ముందు పెట్టారు, అబ్రహాము, లోతు. వారి ప్రవర్తనని ముందు పెట్టారు, వారికి జీవితాన్ని ముందు పెట్టారు. ఎవరు ఏ పరిస్థితుల్లో ఏ రకంగా ప్రవర్తించారు, ఏ రకంగా వారి జీవితాలు ముగించబడ్డాయో ఈ రాత్రి నువ్వు విన్నావు. ఈ రాత్రైనా నిన్ను నీవు సమర్పణ చేసుకోవాలా, మార్పులు పొందు, పర్వాలేదు. ప్రభా, ఈ రోజు నుంచి అయినా నేను అబ్రహాం లాగా నీ సహవాసాన్ని, నీ సన్నిధిని కలిగి ఉంటాను ప్రభా అని చెప్పి నిన్ను నువ్వు కానీ తీర్మానం చేసుకుంటే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును గమ్యం వరకు చేర్చిన దేవుడు నిన్ను కూడా చేస్తాడు. పరిశుద్ధుడు మహాగరుడా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు నీ దివ్యమైన నీ లేఖనంలో నుంచి అనేకమైన మాటలు, అబ్రహాము, లోతు జీవితాల్లో జరిగిన ఆ సంఘటనలు బట్టి మేము ధ్యానించడానికి మీరు చక్కని అవకాశం ఇచ్చారు. రాత్రి వినిపించబడిన మాటలు వృధాగా పోకుండా ప్రభా వినిన ప్రతి హృదయాన్ని దర్శించండి, ప్రతి హృదయాన్ని ప్రభా మీరు ప్రేరేపించండి. ప్రభా, ప్రతి ఒక్కరూ ఈ వాక్యాలను బట్టి తమ జీవితాలు నేను సరి చేసుకొని మారు మనసు పొంది మరలా తిరిగి నీకు సమర్పణ చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ వాక్యమును ఎంతమంది అయితే విన్నారో, ప్రతి ఒక్కరిని ఈ ప్రత్యక్ష ప్రసారమును ఎంతమంది చూశారో, ఎంతమంది పాల్పములు పొందారో వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నారు. వారందరికీ ఇటువంటి అనుభవాన్ని దయచేయండి ప్రభువా, ఇటువంటి జ్ఞానము దయచేయండి ప్రభువా. సమయమును ఎలాగో సద్వినియోగం చేసుకోవాలో వారికి జ్ఞానం దయచేయండి, వారి హృదయాలు ప్రేరేపించండి, వారితో మాట్లాడండి ప్రభువా. మా ముందున్న గమ్యాన్ని చేరుటకు అబ్రాహాము ఎలాగైతే వాగ్దాన దేశంలో చేరుకున్నాడు, మరి శ్రేష్టమైన పరలోక రాజ్యం కొరకు అబ్రాహాము ఎలా కనిపెట్టాడు, మేము అలాగనే ఆ శ్రేష్టమైన రాజ్యమును చేరుటకు అట్టి కృప మాకు కలుగునట్లుగా ఈరోజు మాకు ఇస్తున్న సమయాన్ని మేము సద్వినియోగం చేసుకొని అబ్రహాము ఎలాగైతే ఎదురు చూచాడో మేము ఆ రకంగా ఎదురు చూడటానికి కృప అనుగ్రహించండి. ప్రతి బిడ్డను అట్టడుగులోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి ఈ రకంగా మేమందరం కలిసి ఉపవాస కుటుంబంలో పాల్గొనడం పొందుటకు మీరు మాకు ఇచ్చిన చక్కని విలువైన సమయాన్ని బట్టి ఈ యొక్క చక్కని ప్రభా వాతావరణం సమయాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మళ్ళా తిరిగి మేము ఆదివారం కలుసుకోవడానికి కృప అనుగ్రహించండి. అంతవరకు నీ బిడ్డలను మీ రెక్కల చాటున భద్రపరచండి. ఇదిగో మరి ముఖ్యంగా బిడ్డలందరి కొరకు పేరు పేరు ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఏ విధమైన అవసరతలో ఉన్నారు, ఏ విధమైన అక్కర్లో ఉన్నారు, ఎవరు ఆర్థిక పరిస్థితుల్లో, అనారోగ్య సమస్యలో, అవసరతలో ఉన్నారు, వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను.
ఇటువంటి పరిస్థితుల్లో నీవు మాత్రమే ప్రతి ఒక్కరి అవసరత తీర్చగలిగిన వాడు. మనుషులుగా మేమేమి చేసినా వారిని తృప్తిపరచలేము, నీవు మాత్రమే. అదే సమయంలో మేమందరము ఈ దినాల్లో ఎక్కువగా ప్రార్థించి ఆయన అనేకులను ప్రార్థన ద్వారా ఎత్తి పట్టుకొని ప్రార్థన ద్వారా వారి అవసరాలు మేము కలుసుకోవడానికి తీర్చడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో భద్రపరచండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసము సన్నిధి కూడిన మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతము ఈ ప్రత్యక్ష ప్రసారములో పాల్గొని పొందిన ప్రతి బిడ్డకు సదాకాలము తోడై ఉండను గాక. అదే సమయంలో పిల్లల నేను చెప్పిన రీతిగా సంఘ బిడ్డలు మరి రేపు ఆదివారం తర్వాత మీకు వీలైన దినములు ప్రత్యేకించుకొని మరి ముగ్గురుగా నలుగురిగా వచ్చి దూరంగా కూర్చొని మందిరంలో ప్రార్థించాలని మిమ్మల్ని మరి మనం చేసుకుంటున్నాను. మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. చక్కని సమయం కనుక రండి. పరిచయం కొరకు మళ్ళీ తిరిగి ఎంతో త్వరగా మనం కలిసి దేవుని ఆరాధించడానికి, అలాగే మరి ఈ యొక్క మరి కరోనా యొక్క వ్యాధి కొరకు, ఈ వైరస్ కొరకు మనం ప్రార్థన చేద్దాం కనుక ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.